హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి ఈ అయ్యంగార్ బేకరీ స్టైల్ బ్రెడ్ మసాలా టోస్ట్. కిటీ పార్టీస్ ఉన్నా, ఈ బిజీ లైఫ్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేయాలనుకున్నా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా టోస్ట్కి సరిపడేలా మనతో ఉన్న అవైలబుల్ వెజ్జెస్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని ఉంచండి. సన్నగా చాప్ చేసుకున్న వెజ్జెస్ని ఇలా ప్యాన్లో వేసి వెజ్జెస్లో ఉన్న చెమ్మ పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. వెజ్జెస్ 70% కుక్ అయిన తరువాత మసాలాలను కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసి ఇలా వెజ్జెస్లో పూర్తిగా కలిసేలా మిక్స్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసి ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసుకోండి. 2 minutes తర్వాత మనకు బ్రెడ్ టోస్ట్లో కావాల్సిన మసాలా స్టఫ్ పూర్తిగా రెడీ అయిపోయింది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మీతో అవైలబుల్ ఉన్న బ్రెడ్ స్లైసెస్ని వైట్ బ్రెడ్ కానీ లేదా వీట్ బ్రెడ్ కానీ తీసుకొని ఇలా ప్యాన్ పైన ఉంచి మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఏదర్ బటర్తో కానీ లేదా గీతో కానీ ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను గీ యూస్ చేస్తున్నానండి. చూసారా, ఒక సైడ్ గీని అప్లై చేసి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటే బ్రెడ్ టోస్ట్ పూర్తిగా రెడీ అవుతుంది. ఇదే విధంగా మీతో అవైలబుల్ ఉన్న స్లైసెస్ని పూర్తిగా రెడీ చేసుకొని పక్కనుంచండి. ఇలా రెడీ అయిన స్లైసెస్ని ప్యాన్ నుండి పక్కకు తీసుకొని ఏదైనా వుడెన్ టేబుల్ పైన మీద పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా స్టఫ్ని ఇలా బ్రెడ్ స్లైసెస్ పైన అప్లై చేసి పూర్తిగా బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేయండి. బేకరీలో అయితే ఇలా ఓపెన్గానే సర్వ్ చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటాయి కదా. సేమ్ అదే విధంగా మీరు కూడా తయారు చేస్తే తప్పకుండా ఇలాగే మీకు కూడా వస్తుంది. కావాలంటే ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసి అలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదా నేను చూపిస్తున్న విధంగా ఇలా డైమండ్ షేప్లో కట్ చేసి ఒక సపరేట్ ప్లేట్లో సర్వ్ చేస్తే మన అయ్యంగార్ బేకరీ స్టైల్ బ్రెడ్ మసాలా టోస్ట్ రెసిపీ రెడీ అయినట్టే. ఎటువంటి సైడ్ స్టఫ్తో పని లేకుండా ఇలాగే వీటిని తీసుకోవచ్చు. నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.